ఏపీ పోలీస్ వ్యవస్థ బలోపేతానికి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు డీజీపీ సాంబశివరావు. విశాఖ ఏజెన్సీ, విజయనగరం జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉందన్న డీజీపీ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలన్నీ మరింత సమన్వయంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించారన్నారు సాంబశివరావు. ఈరోజు నక్సల్ ప్రభావిత రాష్ట్రాల అధికారులు చీఫ్ మినిస్టర్స్ వారి మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన మీదట ముఖ్యంగా రాష్ట్రాలకి ఈ సమస్యని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే ఏమేం కావాలి అన్న విషయం మీద ప్రధానంగా చర్చ జరిగింది. మెజారిటీ ఆఫ్ అస్ కొంతమంది ఎక్స్ట్రా ఫోర్సెస్ కావాలని, కొంత ఎక్స్ట్రా మనకి డెవలప్మెంట్ నిధులు కావాలని, డెవలప్మెంట్ నిధులకు సంబంధించి ఇప్పుడు మధ్యాహ్నం కన్సర్న్డ్ సెక్రటరీస్తో, డిపార్ట్మెంట్ సెక్రటరీస్తో మీటింగ్ జరుగుతుంది. ప్రధానంగా మార్నింగ్ సెషన్లో అయితే సెక్యూరిటీ రిలేటెడ్ విషయాలు మాత్రమే చర్చించడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించి కొంత సమస్యని మనం అధిగమించినప్పటికీ కూడా బార్డర్ ప్రాంతాలు అంటే విశాఖపట్నం రూరల్ ఏరియా, ఈస్ట్ గోదావరి, విజయనగరం ఆ ఏరియాస్లో ఇంకా సమస్య ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం మీదనే ప్రధానంగా అందరూ, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం, జార్ఖండ్ ఆ ప్రాంతాల్లో ఉన్నట్టు ఎస్పీస్, మన రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది.